నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ పి ప్రశాంతి. నిడదవోలులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని శనివారం ఉదయం కలెక్టర్ పి ప్రశాంతి తనిఖీ చేశారు. ఈ పరికరం యొక్క పనితీరుపై సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ ప్రశాంతి అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి నమోదు కాబడిన వివరాల కొరగా సెంట్రల్ వాతావరణ కేంద్రానికి అనుసంధానం కాబడి ఉన్న దృష్ట్యా అక్కడి నుంచే సమాచారం తెలిసే అవకాశం ఉందని వివరించారు. స్వయం చాలక వాతావరణ కేంద్రం అనేది ఉష్ణోగ్రత, గాలి వేగం, దిశ, సౌర వికరణం, వర్షపాతం వంటి వాతావరణ వివరాలు కొలవటానికి, నమోదు చేయటానికి, ఆయా వివరాలు ఎప్పటికప్పుడు తరచుగా ప్రసారం చేయటానికి ఉపయోగించేందుకు రూపొందించిన వ్యవస్థ అని తెలియజేశారు. వాతావరణ స్టేషన్లకు ఆయా సమాచారం చేరి వాటిని క్రోడీకరించి క్షేత్రస్థాయిలో కార్యాచరణ, పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయుక్తంగా నిలుస్తుందని కలెక్టర్కు వివరించారు. బస్సివిరెడ్డిపేట వర్షపాత నమోదు పరికరాన్ని పరిశీలించారు. అనంతరం సింగవరం ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ బస ఏర్పాట్లు, శానిటేషన్, వైద్య శిబిరం వంటి వాటిని పరిశీలించి సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా తరలింపు ప్రణాళికలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ ఎన్పి పద్మశ్రీ, తహసీల్దార్ వి నాగభూషణం, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పంపించండి. మామూలు ఫీజు ఉంటుంది కదా మేడం, కరెంట్ అగ్రికల్చర్ ఇబ్బంది వస్తుంది. రెండేసి అవసరమైతే ఎవ్రీడే అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేసి అటెండెన్స్ అనేది డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ పంపించాలి. ఎంతమంది వచ్చారు అని పెట్టుకోవాలి. స్వీపర్ పంచాయతీ కూడా ఒకసారి ట్రాక్టర్ మాత్రమే వెళ్తుందండి. ప్రస్తుతానికి ఎక్కడ ఆంజనేయపురం ఛాన్స్ లేదు. నిడదోలు నుంచి వెళ్ళమ్మా.